seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. ల్యాప్టాప్ లేని కీబోర్డ్ నొక్కుతున్నావు బాగా కొట్టు మళ్ళీ అటు ఎందుకు అది వద్దు అదేం లేదు దాన్ని టిక్కు 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 బాగుందా కుట్టుకోడు సౌండ్ నానేరు మరి వరే 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 హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసారా, మా వాడు వర్క్ మొదలెట్టేసాడని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఆ రూమ్లో కాసేపు కూర్చోవాలన్నమాట. కాసేపు కూర్చుని ఆ కీబోర్డు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని అప్పుడు యువతలకు వస్తాం వాడి రూమ్లోకి. ఆ టైంకి కొంచెం కరెక్ట్గా అక్కడ సటిల్గా పడుతుంది అనమాట ఎండ. వాడికి ఆ ఎండకి ఎక్స్పోజ్ చేసి కొంతసేపు అలా తీసుకుని వచ్చి పడుకోబెడితే వెంటనే పడుకుని పోతాడు. నాకైతే అప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, అబ్బాయి ఎంత టైర్డ్ అయిపోయి పడుకున్నాడా వర్క్ చేసి చేసి అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట వాడిని చూసి. ఇంకా ఏంటంటే లాస్ట్ పార్సిల్ వ్లాగ్ చూపించాను కదా, దాంట్లోని మమ్మీ సున్ని ఆడించి పంపించిందనమాట పిండి. సో నేను అది నెయ్యి కాసుకొని కలుపుకోమనింది. నేను అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. బేసన్ లడ్డు చేశాను, ఒకసారి ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. అది రీల్ కూడా పెట్టాను అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో. కానీ సున్నుండలు ఎప్పుడు చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం చేయబోతున్నాను. నాకు ఎలా వస్తుందని ఓ పక్కన టెన్షన్ అనమాట. అండ్ ఆ రోజు వంటకు వచ్చి సాంబార్ చేశాను. మాకు ఇంకా ఒక్కరోజే ఉంది రూమ్కి వెళ్ళటానికి. ఇంకా ఆ పనుల్లోని ఆ ప్యాకింగ్, షాపింగ్ ఇదంతా సరిపోయిందనమాట. ఇది వాటర్ తాగు, కూర్చుకో, కొంచెం కూర్చుకులు, చిన్న కూర్చుకులు వాటర్ తాగేసి. ఇంకా వీడైతే పాప ఈ సౌండ్ చేసిందో కంగారు వచ్చేస్తుంది అనమాట. వాడికి ఎంత టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మో అక్క తీసేసుకుంటుంది నేను పరిగెట్టాలి అన్నంత టెన్షన్ పడిపోతాడు అనమాట. గట్టిగా నవ్వేసుకుంటూ పైకి ఎక్కేస్తూ ఉంటాడు. భలే అనిపిస్తుంది అసలు, కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటాడు అనమాట అది కనుక ఆ సౌండ్ చేస్తూ ఉంటే. ఇంకా చెప్పాను కదా సున్నిపిండి పంపించింది అని చెప్పి. సున్నిపిండి అంటే ఇన్ ద సెన్స్ సున్ని ఆడించి పంపించింది. ఇంకా నేను అది నెయ్యి కాసుకున్నాను అనమాట. సున్నుండలు చూడదామని కంగారుగా ఉంది. అసలు ఇప్పటివరకు చేయలేదు, ఎలా ఉంటుందో ఏమో, వీళ్ళకి నచ్చుతుందో లేదో. నేనుంటే ఎలా అన్నా తినేస్తాను, కానీ వీళ్ళకి అలా కాదు. బాగా అనిపించింది. సరే ఇంకా ట్రై చేస్తేనేగా తెలుస్తుంది. ట్రై చేయకుండా అది ఎలా వచ్చుద్ది అని మనకి తెలియదు కదా. ఇంకా ట్రై చేద్దాం తప్పదు. కానీ నేనైతే ఇంకా నెయ్యి కాసుకుని పోసుకుంటున్నాను అనమాట. కొంచెం కలపమని చెప్పింది మమ్మీ. నేను కాల్ చేసి అడిగితే కొంచెంగా కలుపు, మొత్తం ఒకేసారి వేసుకో, మాకు ఎక్కువ అయిపోతుంది నెయ్యి అని చెప్పి. సరే అని ఇంక కొంచెంగా కలుపుకొని చేస్తున్నాను అనమాట. ఒక 4-5 చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇంత టెక్స్చర్లో ఇంత నెయ్యి వేసుకుని కలపాలి అని చెప్పి. ఇంకా తర్వాత అలవాటు అయినట్టుగా అనిపించేసింది అనమాట నాకు. ఓకే, నేను కూడా చేయగలను అనిపించింది. ఈవెన్ మినప గుళ్ళు ఆడిచ్చి నేనే మిక్స్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట నాకు అది కలిపేసరికి. అండ్ చాలా చాలా బాగున్నాయి చేసినవి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి అయిపోయినాయి కూడా. 34-36 వచ్చినాయి మొత్తానికి సున్నుండలు. అండ్ అయిపోయినాయి కూడా అప్పుడే, అంత ఫాస్ట్గా తినేసాము కరువు వచ్చిన వాళ్ళలాగా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది అనమాట. ఈ నెయ్యి నా దగ్గర ఇండియాది నెయ్యి అయిపోయింది. ఇంకా జనరల్గా ఏంటంటే మేము ఇండియా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా తెప్పించుకుంటాం. ఇంకా తమ్ముడు వచ్చినప్పుడు వాడు తేటానికి కూడా లేదన్నమాట. వాడికి ఏంటంటే ట్రాన్సిట్ టైం చాలా ఎక్కువగా ఉండింది.
మధ్య మధ్యలో. ఇంకా అందుకని ఫుడ్ ఏదైనా ప్యాక్ చేసుకోకుండా ఉంటే మేలు అని చెప్పి అనేసరికి ఇంకా సరేలే అని వాడికి కూడా చెప్పలేదు. జనరల్గా ఏంటంటే కొంచెం బల్క్గా తీసుకుని వచ్చేసుకుంటాం అనమాట చెక్-ఇన్ లగేజ్లోనే. కానీ ఈసారి అలా అవ్వలేదు. ఇంకా పార్సిల్స్లో కూడా ఇలాంటివి అలౌ చేయరు అనమాట. నెయ్యి, ఆయిల్స్ ఇలాంటివి అలౌ చేయరు. ఇంకా నేనేం చేశానంటే కేక్స్ చేసుకోవడానికి బటర్ యూస్ చేస్తాం కదా ఇంట్లో, ఇంకా అదే కాసే అనమాట. బాగా కాసేటప్పటికి ఆ కలర్లో అయిపోయింది. ఇంకా బాగానే అనిపించింది టేస్ట్, ఏమీ అంత ఆడ్గా ఏమి అనిపించలే, బాగానే ఉంది, పర్వాలేదు అని అనిపించింది. ఇంకా ఎమర్జెన్సీకి ఇలా వాడుకోవడం తప్ప ఇంకేం చేయలేం మనం. అది ఇంకా నెయ్యి అలా కాసుకున్నా అనమాట కేక్ చేసుకునే బటర్ తోటి. ఇంకా పిల్లలైతే నేను ఎప్పుడు ఈ చుట్టడం అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ అనమాట వాళ్ళు. నేనైతే ఆపాను, ఎందుకంటే ముందు దేవుడి దగ్గర పెట్టందే అలా తినకూడదు, ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి అని అన్నా అనమాట. అందుకని వెయిట్ చేస్తున్నారు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెడదాంరా అనేసరికి అప్పుడు ఇంకా అమ్మయ్య పెడుతుంది, పెట్టంగానే నోట్లో ఒకటి వేసేసుకోవాలి టక్కన అని చెప్పి అనుకుంటా ఉన్నారనమాట పిల్లలు. ఇంక ఈయనేంటంటే బయటికి వెళ్ళారు, నేనేంటంటే లిస్ట్ రాసి పెట్టాను అనమాట ఏమేమి కావాల్సి వస్తాయి ఊరు వెళ్ళటానికి. ఇంకా ఇంత బుడ్డోడిని ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు కదా, అస్సలకి ఐడియా లేదు. సడన్గా అవసరమైతే ఎలా అని చెప్పి రకరకాలుగా ఆలోచనలు. ఇంకేంటంటే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం కాబట్టి వంట కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అది కూడా కావాల్సి వస్తాయి ఫుడ్ ఐటమ్స్. అక్కడ కూడా ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ కొనుక్కోవడం కన్నా చెక్-ఇన్ లగేజ్ ఒక్క సూట్ కేసు పెట్టుకున్నాం అనమాట. ఇదేంటంటే చెక్-ఇన్ లగేజ్కి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో అందుకని ఇంకా హ్యాండ్ లగేజ్, చెక్-ఇన్ లగేజ్ ఒక్కటే పెట్టామన్నమాట. అంత అవసరం ఏముంటుందిలే, జస్ట్ 3 డేస్కే కదా అని చెప్పి. ఇంకా చెక్-ఇన్ లగేజ్ సూట్ కేసులోనే ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవాలి. మ్యాక్సిమం కందిపప్పు, చింతపండు, ఉప్మా రవ్వ ఇలాంటివి అయితే పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే పగలు టైము వండుకుని తినడానికైతే అవ్వదు, రూమ్కి వెళ్ళడానికి అసలు అవ్వదు. అండ్ మేమేంటంటే మార్నింగ్ 7-6 కల్లా మేము ప్లేసెస్లో ఉండాలన్నమాట. చాలా రష్ ఉండబోతుంది. అండ్ ఉత్త స్వీడన్ నుంచి 500 మంది వస్తున్నారంట. సో అంతమంది ఒకేసారి ఎంటర్ అవ్వలేం కదా, అందుకని టైం స్లాట్స్ లాగా ఇచ్చారనమాట. సో మేము ఖచ్చితంగా 7 కల్లా అక్కడ నుంచోవాలి లైన్లో. అంత పైగా ఇంక ఇక్కడ ఏంటంటే టైం అంటే టైం అన్నట్టు చాలా పంక్చువల్గా ఉంటారు. మనం లేట్కి వెళ్తే మనల్ని విచిత్రంగా చూస్తారనమాట. అందుకని ఆ భయానికన్నా మేము టైంకి వెళ్ళడానికి చూస్తాం. ఆ టెన్షనే, ఆ ప్రెషరే తట్టుకోలేము అనమాట. టైంకి వెళ్ళాలి. మనకి ఏంటంటే ఇన్బిల్ట్గా అలవాటు అయిపోద్ది ప్రతిదానికి లేట్గా వెళ్ళడం, ఆబ్వియస్లీ అండి, ఆనెస్ట్గా చెప్పాలంటే. కానీ ఏంటంటే ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఖచ్చితంగా టైం అంటే టైం అనమాట. ఇంకా అందుకని మార్నింగ్స్ అయితే వంట చేసుకోవడానికి అవ్వదు, బ్రేక్ఫాస్ట్ అంటారు. ఇంకా అంత పొద్దుని ఏమి తినబుద్ధి కూడా కాదు. మ్యాక్సిమం నైట్ టైమ్సే ఇంకా వంట చేసుకుని తినేది. పగలంతా బయట ఫుడ్డే ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇటాలియన్ ఫుడ్ బాగోకుండా అయితే ఉండదు. బట్ అయినా కూడా ఎంత తిన్నా 1-2 సార్లు తినగలం, కానీ అంతకు మించి తినలేం, బోర్ కొట్టేస్తుంది. అండ్ అంతగా అనిపించదు అనమాట, తిన్నామన్న ఫీలింగ్ రాదు ఎంత కాదన్నా కూడా. సో ఇది. అండ్ ఈ డ్రాప్స్ వచ్చి బుడ్డోడిది మ్యాక్ డ్రాపర్ అని, ఏంటంటే మోషన్ కరెక్ట్గా ఉండటానికి అండ్ మంచి బ్యాక్టీరియా ఉంచడానికి అనమాట కడుపులో. అది ఆల్మోస్ట్ మన దాని పేరు మర్చిపోయాను, వుడ్వర్డ్స్ లాగా అనమాట, కడుపులో నొప్పి రాకుండా ఆ టైపు. ఇంకా ఇక్కడ వాడితే మంచిది అని అనేసరికి ఇంకా అది వాడుతూ ఉన్నాను. అది అయిపోయిందనమాట, ఇంక ఊరు కూడా వెళ్ళాలి కదా, అందుకని ఇంకో బాటిల్ తెప్పించాను. అండ్ ఇది ఎచ్చాలు ఏంటంటే ఇంట్లోకి కావాలి అండ్ ఊరు తీసుకుని వెళ్ళడానికి కూడా. ఇంకా మ్యాగీ సేవియర్ అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మ్యాగీ తెప్పించాను, ఆ ప్యాకెట్ మొత్తం పట్టుకుపోవాలి. ఒకరోజు లంచో బ్రేక్ఫాస్టో లేకపోతే డిన్నరో మ్యాగీ అవ్వద్దు అనమాట. ఇంకా అలాగా ఆలోచించుకుని షాపింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని ఇక్కడ అయినాయి, ఇంకా మిగిలిన కొన్ని వెళ్ళాలి మళ్ళీ. ఒక్కో రోజు ఒక్కో పని పెట్టుకుంటున్నాము అండ్ ఒకటేసారి అవ్వట్లేదు అనమాట. ఈయన ఏంటంటే మధ్యలో 2 రోజులు ఆఫీస్కి వెళ్ళొచ్చేటప్పటికి లేట్ అయింది. అండ్ లాస్ట్ ఫ్రైడే అయితే చాలా లేట్ అయిపోయింది, 12 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా
ఏమంటే ఇలాగేంటంటే అస్తమాను ఆఫీస్ ఆఫ్టర్ వర్క్స్ ఉంటుంది అనమాట. సో దానికి ఖచ్చితంగా కొంచెం ఉంటే బాగుంటుంది అని అంటారు ఇక్కడ. ఇంకా అలాగే తప్పదనమాట, అవాయిడ్ చేయడానికి అవ్వదు. అండ్ సాటర్డే బ్రేక్ఫాస్ట్ ఇది ఎంత బాగుందంటే అబ్బా అదొక మంచి ఫీల్ వచ్చిందనమాట. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాక దోశలు వేసాను, పొంగల్ చేశాను, అండ్ పల్లి ఇంకా కోకోనట్ మిక్స్ చేసి పచ్చడి చేశాను, అల్లం పచ్చడి, నెయ్యి. అసలు చాలా బాగా చాలా టేస్టీగా అనిపించింది. పొంగల్ అయితే ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుని అది కొద్దీ అలా మెల్ట్ అయిపోతుంది అనమాట నెయ్యి టేస్ట్లోని. ఇంకా సాటర్డే బ్రేక్ఫాస్ట్ అంతా మంచిగా తిన్న తర్వాత లంచ్కి ఏదో అలా చేసుకున్నాంలే అన్నట్టు. పైగా ఏంటంటే చాలా పనులు ఉన్నాయి. సాటర్డే సండే ఈ ఒక్క వీకెండే ఉంది. ఊరు వెళ్ళే ముందు ఏం షాపింగ్ ఉన్నా ఈ 2 రోజుల్లోనే చేసుకోవాలి అని చెప్పి. కానీ ఏంటంటే ఫ్రైడే లేట్గా వచ్చినప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళిపోతావు తల్లి, అలా ఎగరమాకి తల్లి బెడ్లో. నువ్వు వస్తున్నావు అంటేనే కంగారు వస్తుంది అడిగి. అక్కడ దాచా రోజులు, ఇక్కడ రోజులు అక్కడ రిమోట్. రాజమౌళి ఎక్స్పెక్ట్ చేయడు ఇది. అందుకని ఇంకా సాటర్డే అంతా కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాం. సండే మార్నింగ్ కూడా ఇంకా నేను లెగలేకపోయాను, నా వల్ల కాలేదు. 9 o'clockకి లేసా, చర్చ్కి వెళ్ళాలి, అస్సలు అవ్వలేదు, నా వల్ల కాలేదు. ఇంకేంటంటే ఉప్సాలాకి వెళ్ళాం అనమాట. ఉప్సాలా చర్చ్కి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళటము. చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకో ఏంటంటే ఇంగ్లీష్ మాస్ అనమాట, అది ఇంకా బాగా అనిపించింది. చాన్నాళ్ళ తర్వాత ఇంగ్లీష్ మాస్ చూడడం సూపర్ అనిపించింది. దారిలో ఈ ఈకాకి వెళ్ళాం అనమాట. అక్కడ ఒక పెద్ద ఈకా ఉంటుంది, ఆ ఈకాకి వెళ్ళాము ఉప్సాలాలో. అక్కడ ఏంటంటే ర్యాండమ్ థింగ్స్ అనమాట. మెయిన్ ఏంటంటే కుట్టిగా డైపర్స్, ఇంకా కుట్టి ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెడీమేడ్వి దొరుకుతుంటాయి అని. సో ఇలాంటివి తీసుకున్నాం అనమాట. ఏంటంటే చాలా సేవ్ అవుతుంది టైమ్. అండ్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిదీ వేడి చేసుకుని అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోవాలి అనే ఇబ్బంది లేకుండా చాలా హ్యాండీగా ఉంటాయి ఇవన్నీ. అండ్ చాలా రిలయబుల్ కూడా. సో ఇంకా అవన్నీ అయితే షాపింగ్ చేసుకున్నాం అనమాట అక్కడ. ఇంకా బాడీ వాష్ అట్లాంటివి, ట్రావెల్ ఎసెన్షియల్స్, ఇంకా అవి షాపింగ్ చేసుకుని ఉప్సాలాకి వెళ్ళాం. చాలా నాళ్ళు అయిపోయింది ఉప్సాలాకి వెళ్ళి అసలుకి. అండ్ ఆ చర్చ్కి వెళ్ళి కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇంగ్లీష్ మాస్ చాలా అయింది చూసి, చాలా మంచి ఫీల్ ఉండింది అనమాట. ఇంగ్లీష్ మాస్ చూడంగానే చాలా ఇయర్స్ అయిపోయింది అని అనిపించింది. ఆ రోజు పిచ్చ చల్లగా ఉంది, కానీ నేను జాకెట్ వేసుకోలేదు. ఏముందిలే అన్నట్టుగానే జాకెట్ వేసుకోలేదు, షాల్ మాత్రం వేసుకుని వచ్చాను. కానీ పర్వాలేదులేండి, చెల్లి తట్టుకున్నాను. వేసుకుంటే బాగుండేది, బట్ ఏంటంటే వెనకాల కూర్చోవాలి మిడిల్లోని, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ప్లస్ ఫీడింగ్ కూడా ఇబ్బంది, అస్తమానం ఏసీ తీసి జాకెట్ నా వల్ల కాదు. అందుకని షాల్ కప్పుకుని కూర్చున్నా. అండ్ ఇది వచ్చి చర్చ్ అనమాట, ఉప్సాలా చర్చ్. చాలా చాలా బాగుండింది. నాకు అనిపించింది అప్పుడప్పుడు ఇక్కడికి కూడా రావాలి అని చెప్పి, ఇంటి దగ్గర చర్చే కాకుండా. సో అదండి ఈ బ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రాబోతున్నాయి కంప్లీట్గా ట్రావెల్ వ్లాగ్స్. రోమ్కి వెళ్తాము, సో అక్కడ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. హోప్ఫుల్లీ మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. యా అదండి, నేను ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart